ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి అందులో సుమారు 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, శనగపప్పు వేసి స్వల్పంగా వేయించాలి. ఆ తాలింపు ఉప్మాకు మంచి రుచి, సువాసన అందిస్తుంది. తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించాలి. ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారుతుండగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఒక కప్పు ఉప్మా రవ్వను ప్రత్యేకంగా కడాయిలో లేత పసుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వలోని పచ్చి వాసన పోయి ఉప్మా మరింత రుచిగా ఉంటుంది. వేయించిన రవ్వను పక్కకు తీసి పెట్టుకోవాలి. అలా అలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. అంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కడాయిలో 2 గ్లాసుల నీరు పోసి బాగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక గ్లాసు ఉప్మా రవ్వకు 2 గ్లాసులు నీరు ఉపయోగిస్తే ఉప్మా మెత్తగా వస్తుంది. ఆ తర్వాత మూత పెట్టి నీరు బాగా మరిగే వరకు వేచి ఉండాలి. మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ మరో చేత్తో నిరంతరం కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ఉండలు కట్టకుండా ఉప్మా మెత్తగా తయారవుతుంది. నీరు అంతా ఆవిరయ్యే వరకు స్టవ్ మీద ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే, రుచికరమైన వేడి వేడి ఉప్మా సిద్ధం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓయ్ మేఘమాల.